హాయ్ ఎవ్రీవన్, ఈరోజు MNN DevSecOps గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లోని ప్రతి స్టేజ్లో సెక్యూరిటీని ఇంటిగ్రేట్ చేయడమే DevSecOps. సాధారణంగా రిలీజ్కి ముందు చేసే ఫైనల్ చెక్లా కాకుండా సెక్యూరిటీని ప్రాసెస్ మొదట్లోనే యాడ్ చేస్తారు. ఇది డెవాప్స్కి ఒక ఎవల్యూషన్ లాంటిది. దీని మైండ్ ఫిలాసఫీ షిఫ్ట్ లెఫ్ట్, యాంటీ సెక్యూరిటీ కన్సిడరేషన్స్ని డెవలప్మెంట్ ప్రాసెస్లో సాధ్యమైన తీవ్రంగా యాంటీ ఎర్లియస్ట్ పాయింట్ లోని స్టార్ట్ చేయడం. DevSecOpsకి 4 ముఖ్యమైన పిల్లర్స్ ఉన్నాయి. మొదటిది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. సెక్యూరిటీ అనేది కేవలం ఒక టీం బాధ్యత కాదు, అందరి రెస్పాన్సిబిలిటీ. RANDVD ఆటోమేషన్, వల్నరబిలిటీస్ని స్కాన్ చేసి చెక్స్ని పైప్లైన్లోని బిల్డ్ చేస్తారు. మూడవది కంటిన్యూస్ మానిటరింగ్. డిప్లాయ్మెంట్ తర్వాత కూడా ప్రొడక్షన్లో నిరంతరం మానిటర్ చేస్తూనే ఉండాలి. చివరగా స్పీడ్ అండ్ అజిలిటీ. బగ్స్ని ముందే క్యాచ్ చేయడం వల్ల లాంచ్ టైంలో ఎలాంటి బాటిల్ నెక్స్ రావు. దీనిని ఒక చిన్న అనాలజీతో అర్థం చేసుకుందాం. పాత పద్ధతిలో సెక్యూరిటీ అనేది ఒక హైవే చివర ఉండే టోల్ బూత్ లాంటిది. అక్కడ ఆగి చెక్ చేయించుకోవాలి. కానీ DevSecOpsలో సెక్యూరిటీ అనేది రోడ్డుకు ఇరువైపులా ఉండే గార్డ్ రైల్స్, సెన్సర్స్ మరియు ట్రాఫిక్ లైట్స్ లాగా మొత్తం ప్రయాణంలో ఒక భాగమై ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ప్లాన్ చేసేటప్పుడే థ్రెట్ మోడలింగ్ చేస్తారు. కోడ్ రాసేటప్పుడు IDE ప్లగిన్స్ రియల్ టైంలో హెచ్చరిస్తాయి. బిల్డ్ స్టేజ్లో SAST టూల్స్, టెస్ట్ స్టేజ్లో DAST టూల్స్ వాడతారు. చివరగా డిప్లాయ్ చేసేటప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్కాన్ చేస్తారు మరియు మానిటర్ చేస్తూ అలర్ట్స్ పంపిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మొబైల్ బ్యాంకింగ్ యాప్లో కెమెరా ద్వారా చెక్ డిపాజిట్ చేసే ఫీచర్ బిల్డ్ చేస్తున్నారనుకోండి. పాత పద్ధతిలో డెవ్ టీమ్ కోడ్ రాసి డిప్లాయ్ చేశాక సెక్యూరిటీ టీం వచ్చి ఆ ఫోటోలు అన్ఎన్క్రిప్టెడ్గా ఉన్నాయని చెప్తుంది. అప్పుడు మళ్లీ మొదటి నుండి వర్క్ చేయాలి. ఇది చాలా రిస్క్. కానీ DevSecOps పద్ధతిలో ప్లానింగ్లోనే ఎన్క్రిప్షన్ ఫిక్స్ చేస్తారు. డెవలపర్ కోడ్ రాసేటప్పుడే టూల్ అలర్ట్ ఇస్తుంది. ఒకవేళ పొరపాటు జరిగినా బిల్డ్ స్టేజ్లోనే స్కానర్ దాన్ని ఆపేస్తుంది. దీనివల్ల ఫీచర్ సకాలంలో సేఫ్గా లాంచ్ అవుతుంది. సో సెక్యూరిటీని ఒక అడ్డంకిలా కాకుండా ప్రాసెస్లో భాగంగా చేయడమే DevSecOps. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.